అందరికీ నమస్తే. నేను మీ లక్కీశ్రీ. ఈ వారం మనం మాట్లాడుకోబోయే పుస్తకం వచ్చేసి చిల్ అండ్ థ్రిల్. దీని రచయిత తపస్వి గారు. వాళ్ళ ఓన్ పబ్లికేషన్ తపస్వి డ్రీమ్ టేల్స్ పబ్లికేషన్స్ లో ఈ బుక్ పబ్లిష్ చేయించారు. చిల్ అండ్ థ్రిల్. సో ఇందులో వచ్చేసి మొత్తం మీకు 20 కథలు ఉన్నాయండి. 20 కథలు కూడా చాలా మోస్ట్ ఆఫ్ ది స్టోరీస్ ఏంటి అంటే ఒక దెయ్యం బ్యాక్గ్రౌండ్ తోటి, చీకటి బ్యాక్గ్రౌండ్ తోటి కానీ ఒక అలాంటి ఎలిమెంట్స్ తోటి సాగే కథలు అనమాట. థ్రిల్లింగ్ జోనర్ లో పాఠకుడికి ఎంగేజ్ చేసి ఒక కొత్త రకమైన మంచి అనుభూతిని కలిగించే కథలు అనమాట. సో కొన్ని కథలు కామెడీ కథలు కూడా ఉన్నాయి. ఒకటి రెండు కథలు ఒక మన సోషల్ డ్రామాని రిఫ్లెక్ట్ చేసి మన సాంఘిక జీవితంలో మనం ఎదురు చూసే క్యారెక్టర్ని రిఫ్లెక్ట్ చేయడానికి ఒకటి రెండు కథలు రాశారు. సో ప్రతి కథ కూడా చాలా బాగుందండి. కాకపోతే నా మనసుకి బాగా నచ్చినవి ఒక 10-11 కథలు ఉన్నాయని చెప్పగలను. సో పుస్తకం మొదలైన కాడి నుంచి బుడబుక్కలోడు అనే కథతో మొదలవుతుంది. మ్యాంగో కాఫీ అనే కామెడీ కథతో ఎండ్ అవుతుంది. బుడబుక్కలోడు అని ఒక థ్రిల్లర్ కథతో మొదలవుతుంది. మ్యాంగో కాఫీ అనే ఒక కామెడీ కథతో ఎండ్ అవుతుంది. సో ప్రతి కథ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా జర్నీలో ఒక మంచి పుస్తకం చదివి మనం టైం పాస్ చేద్దాము, మనకి జర్నీ తెలియకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి పుస్తకాన్ని కొనుక్కుని హ్యాపీగా చదువుకుంటా ఉంటే చుట్టూ ప్రపంచం ఏమైపోతుందో కూడా మనం పట్టించుకోలేని స్థితిలోకి తీసుకెళ్లేంత క్యాపబిలిటీ ఉన్న పుస్తకం ఇది. సో ఇందులో కొన్ని నాకు బాగా ఇష్టమైన కథల గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఈ థ్రిల్లర్ జోనర్ లో వచ్చేసి అదే మన దెయ్యం బ్యాక్గ్రౌండ్ తో కానీ చీకటితో సంబంధం ఉన్నటువంటి కానీ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్ తో కానీ ఉన్నటువంటి కథల గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఇందులో మంచి కథలు చాలా ఉన్నాయండి. రాము గారి పాత కుర్చీ అని ఒకటి, పోలయ్య తాత ఒకటి, బుడబుక్కలోడు అని కానీ, మురళి అని కానీ చాలా మంచి కథలు అనమాట. కాకపోతే ఈ అంటే స్పెషాలిటీ ఏంటి మిగతా నార్మల్ హారర్ స్టోరీస్ కి ఈ హారర్ స్టోరీస్ కి స్పెషాలిటీ ఏంటి అంటే తపస్వి గారు రాసిన రైటింగ్ లో ప్రతి హారర్ స్టోరీలో కూడా ప్రతి థ్రిల్లర్ కథలో కూడా ఒక రకమైన ఎమోషన్ ని ఫీల్ చేయడానికి ట్రై చేశారండి. అంటే ఏంటంటే అదొక సోషల్ డ్రామాను కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట ఆ కథ అనేది. సో మనకి తెలియకుండానే మనకు హారర్ అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ ఏం జరుగుతుంది అని ఒక ఆసక్తి కలుగుతున్నప్పటికీ కూడా ఎక్కడో దగ్గర బ్యాక్గ్రౌండ్ లో ఆ క్యారెక్టర్స్ తో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తాం, ఎమోషనల్ గా ట్రావెల్ చేస్తాం అనమాట. ఇంకా కామెడీ కథలకు వచ్చేటప్పటికి మ్యాంగో కాఫీ కథ, మ్యాంగో కాఫీ కానీ, దోస పురాణంలో అభిమన్యుడు అని ఇంకా చాలా కథలు ఉన్నాయి. అలాగా ఒక 3-4 మంచి కామెడీ కథలు కూడా నాకు బాగా నచ్చినాయి. సో అవి కూడా చాలా ఫన్నీగా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ తోటి ఉన్నాయి అనమాట. సో అది కూడా బాగా నచ్చింది. ఇంకా ఈ రెండు కాకుండా ఏంటంటే ఒక సోషల్ జోనర్ లో ఒక 2 కథలు రాశారు. ఒకటి చిరిగిన నోటు, మరొకటి వచ్చేసి నాకు దెయ్యం పట్టింది. ఈ 2 కథలు ఎలాంటి అంటే మీ మెదడు మీద టాటూ వేస్తాయి అనమాట. టాటూ అంటే పచ్చబొట్టుని పొడిచి వెళ్ళిపోతాయి. అంటే పుస్తకం మీరు చదివే టైంకి ఏంటంటే పచ్చబొట్టు వేసే ప్రాసెస్ మీకు తెలుసు కదా. మన స్కిన్ లోని టాప్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2-3 చర్మంలోని పొరల్ని వాటిని చిందర చేసేసి అందులో ఇంకుని ఫిల్ చేస్తారు. సో అది మనకి పైకి అందంగా కనిపిస్తూ ఉంటుంది బయట చూసే వాళ్ళందరికీ కూడా ఆ టాటూ అనేది. సో అదే విధంగా తపస్వి గారు ఏం చేస్తారంటే ఆ 2 కథలు మీరు చదివిన తర్వాత పుస్తకం మీరు మూసేస్తారు, కానీ ఆ 2 కథలు మిమ్మల్ని ఎక్కడో దగ్గర హాంట్ చేస్తూ ఉంటాయి. సొసైటీలో మీరు బయటకు వెళ్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఎదురుపడినట్టు ఈ కథ గుర్తొస్తుంది అనమాట. చిరిగిన నోటు అనే కథ ఒకటి, నాకు దెయ్యం పట్టింది అనే కథ ఒకటి. సో ఆ విధంగా ఏంటంటే ఆయన మీ మైండ్ లో టాటూ వేస్తారు ఆ 2 కథలతోటి. సో అలా ప్రతి కథ కూడా ఒక మంచి ఆనుమిత్యం, చాలా బాగుంది. సో ఇటువంటి పుస్తకాలు తపస్వి గారు ఇంకా రాయాలి అని చెప్పి మనందరం ఆ పుస్తకాలను చదవాలి అని చెప్పి కోరుకుంటున్నాను. చాలా బాగుంది. ఈ బుక్ అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నట్టుంది. అండ్ లేదంటే తపస్వి డ్రీమ్ టేల్స్ పబ్లికేషన్స్ ద్వారా ఆన్లైన్ లో కూడా మీకు వాళ్ళ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో తీసుకుని చదవండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వారం ఇంకో మంచి పుస్తకంతో మీ అందరి ముందు కలుస్తాను. థ్యాంక్ యూ.